భారత ఈశాన్య సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశ భద్రతకు పెను సవాలుగా మారిన ఒక అంతర్జాతీయ నెట్వర్క్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఛేదించింది. ఈ కుట్ర వెనుక ఉన్న అత్యంత కీలక వ్యక్తి అమెరికాకు చెందిన వివాదాస్పద కిరాయి సైనికుడు, వార్ అడ్వైజర్ మాథ్యూ ఆరోన్ వాండెక్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు 6 ఉక్రెయిన్ పౌరులను కూడా వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. పైకి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్ అని చెప్పుకునే వాండెక్ అసలు స్వరూపం వేరు. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి స్థానిక సాయుధ బలగాలకు, తిరుగుబాటుదారులకు సైనిక శిక్షణ, వ్యూహాత్మక సలహాలు ఇవ్వడం ఇతని ప్రధాన వృత్తి. గతంలో లిబియా అంతర్యుద్ధంలో గడాఫీకి వ్యతిరేకంగా పోరాడి 6 నెలలు జైలు శిక్ష అనుభవించినప్పుడే ఇతని పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. ఆ తర్వాత సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించి ఇరాక్, సిరియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లోని సాయుధ సమూహాలకు డ్రోన్ టెక్నాలజీ, యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇచ్చాడు. ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం వాండెక్ అండ్ టీం పర్యాటక వీసాలపై భారత్లోకి ప్రవేశించి అవసరమైన అనుమతులు లేకుండానే మిజోరాం సరిహద్దు ద్వారా మయన్మార్లోకి అక్రమంగా ప్రవేశించారు. అక్కడ ఉన్న నిషేధిత తిరుగుబాటు సంస్థలు, జాతి సాయుధ గ్రూపులకు అత్యాధునిక డ్రోన్లను ఆపరేట్ చేయడం, వాటిని ఆయుధాలుగా మార్చడం, శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేసే జామింగ్ టెక్నాలజీలో తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. యూరోప్ నుండి భారీగా డ్రోన్లను సేకరించి భారత్ మీదుగా మయన్మార్కు తరలించడంలో కూడా వీరు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. టూరిస్టు వీసాతో వచ్చి ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జాతీయ భద్రతా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో విచారిస్తున్నారు. ఈ అరెస్టుతో ఈశాన్య భారత్లో శాంతిని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర గుట్టురట్టయింది. మాథ్యూ వాండెక్ కార్యకలాపాల వల్ల భారత్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇతను శిక్షణ ఇస్తున్న మయన్మార్ మిలిటెంట్ గ్రూపులకు భారత ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా మణిపూర్, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్న నిషేధిత తిరుగుబాటు సంస్థలతో దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. వాండెక్ అందించిన డ్రోన్ యుద్ధ సాంకేతికత ఈ తిరుగుబాటుదారుల చేతికి చిక్కితే వారు భారత భద్రతా దళాలపై, కీలకమైన ప్రభుత్వ సంస్థలపై సులభంగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న సున్నితమైన పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసి తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీయవచ్చు. అంతేకాకుండా డబ్బు కోసం ఏ దేశంలోనైనా యుద్ధం చేయడానికి సిద్ధపడే ఇటువంటి ప్రైవేటు సైన్యాలు దేశ సరిహద్దుల వద్ద సంచరించడం భారత గూఢచార వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. వాండెక్ వెనుక ఏదైనా విదేశీ గూఢచార సంస్థ హస్తం ఉందా, లేదా ఇది కేవలం వ్యక్తిగత కిరాయి చర్యేనా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు సాగుతోంది. ఈ పరిణామం భారత్, అమెరికా దౌత్యపరమైన సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.